అరబ్, మిడిల్ ఈస్టర్న్ మరియు ముస్లిం అనే పదాలు తరచూ ఒకటిగా వినిపిస్తాయి, కానీ వాస్తవంగా ఇవి మూడు వేర్వేరు గుర్తింపులు. అరబ్ అనే పదం ప్రధానంగా భాష మరియు సంస్కృతికి సంబంధించినది. అరబిక్ మాతృభాషగా మాట్లాడేవారు, అరబ్ సంస్కృతి, విలువలు మరియు ఆచారాలతో పెరిగినవారు అరబ్బులు. ఈ సంస్కృతి సెమిటిక్ ప్రజలతో ప్రారంభమైంది. అరబిక్తో పాటు హిబ్రూ, అరామిక్ కూడా సెమిటిక్ భాషలే. నేడు 22 దేశాలు అరబ్ ప్రపంచాన్ని ఏర్పరుస్తాయి. ఇవి మధ్యప్రాచ్యం మరియు ఉత్తర ఆఫ్రికా అంతటా విస్తరించి ఉన్నాయి. ఈజిప్ట్, సౌదీ అరేబియా, మొరాకో, లెబనాన్ వంటి దేశాలు అరబ్ దేశాలుగా పరిగణించబడతాయి. అయితే ఈ దేశాల్లో నివసించే వారందరూ తమను అరబ్బులుగా గుర్తించరు. అంతేకాదు, అరబ్ అంటే తప్పనిసరిగా ముస్లిం అన్న అర్థం కాదు. సుమారు 5 అరబ్బులలో ఒకరు క్రైస్తవ మతం వంటి ఇస్లాం కాని విశ్వాసాలను అనుసరిస్తారు. మిడిల్ ఈస్ట్ లేదా మధ్యప్రాచ్యం అనేది మతం లేదా భాష కాదు. ఇది భౌగోళిక ప్రాంతం. దీనికి ఖచ్చితమైన సరిహద్దులు లేవు. సాధారణంగా ఇది మధ్యప్రాచ్యం మరియు ఈశాన్య ఆఫ్రికాను కవర్ చేస్తుంది. ఈజిప్ట్, లిబియా, అల్జీరియా, మొరాకో వంటి ఉత్తర ఆఫ్రికా అరబ్ దేశాలను చాలాసార్లు ఇందులో చేర్చుతారు. అరేబియా ద్వీపకల్పంలోని సౌదీ అరేబియా, యెమెన్, ఒమన్, యుఏఈ కూడా మధ్యప్రాచ్య దేశాలే. అలాగే లెవాంట్ ప్రాంతమైన సిరియా, లెబనాన్, జోర్డాన్, ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా కూడా ఇందులో భాగం. మతపరంగా ఈ ప్రాంతం చాలా వైవిధ్యమైనది. ఇక్కడ ముస్లింలు, క్రైస్తవులు, యూదులు మరియు ఇతర విశ్వాసాల వారు కలిసి జీవిస్తారు. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే, మధ్యప్రాచ్యం అరబ్ దేశాలతో పాటు ఇరాన్ మరియు టర్కీ వంటి అరబ్యేతర దేశాలను కూడా కలిగి ఉంటుంది. ముస్లిం అనే పదం పూర్తిగా మతపరమైనది. ఇస్లాం మతాన్ని అనుసరించే వ్యక్తిని ముస్లిం అంటారు. ఇస్లాం 7వ శతాబ్దంలో అరేబియాలో ప్రవక్త ముహమ్మద్ ద్వారా ప్రారంభమైంది. అక్కడి నుంచి ఇది వేగంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. నేడు ముస్లింలు దాదాపు ప్రతి దేశంలో నివసిస్తున్నారు. అయితే ఎక్కువ మంది ముస్లింలు మధ్యప్రాచ్యంలో కాదు, ఆసియాలో ఉంటారు. ప్రపంచ ముస్లింలలో సుమారు 62% మంది ఆసియాలోనే నివసిస్తున్నారు. ఇండోనేషియా, పాకిస్తాన్, భారత్ మరియు బంగ్లాదేశ్ దేశాల్లో ముస్లిం జనాభా చాలా ఎక్కువ. ప్రపంచంలో అత్యధిక ముస్లింలు ఉన్న దేశం ఇండోనేషియానే. అక్కడ 200 మిలియన్లకు పైగా ముస్లింలు ఉన్నారు. సారాంశంగా చెప్పాలంటే, అరబ్, మిడిల్ ఈస్టర్న్ మరియు ముస్లిం మధ్య కొంత అతివ్యాప్తి ఉన్నా ఇవి ఒకటి కావు. అరబ్బులు క్రైస్తవులై ఉండవచ్చు. చాలా మంది ముస్లింలు అరబ్యేతర దేశాల వారు కావచ్చు. మధ్యప్రాచ్య ప్రజలు అరబ్బులు, పర్షియన్లు, టర్కులు లేదా కుర్దులు కావచ్చు. వారు ఇస్లాం, క్రైస్తవ మతం, యూద మతం లేదా ఇతర విశ్వాసాలను అనుసరించవచ్చు. ఇరాన్లోని పర్షియన్లు మధ్యప్రాచ్యంలో అతిపెద్ద జాతి సమూహం. వారు అరబ్బులు కాదు. టర్కీ మరియు అజర్బైజాన్లో ముస్లింలు ఎక్కువ ఉన్నా అక్కడ అరబ్ సంస్కృతి లేదు. అరబిక్ కూడా మాట్లాడరు. కాబట్టి జాతి, భాష, ప్రాంతం మరియు మతం ఎప్పుడూ ఒకటిగా ఉండవు.